ఈ పొలిటికల్ చెస్ బోర్డ్ దీన్ని మీరు గమనించారా? ట్రంప్ గారేమో చైనా వెళ్ళాడు, అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏమో భారత్ వచ్చాడు. ఇప్పుడు ఇవాళ అజిత్ దోవెల్ గారు రష్యా వెళ్తున్నారు. సో ఈయన వెళ్ళిన రోజు చూసారనుకోండి, ఇది మీరు కోఇన్సిడెంట్ అని అనాలి, యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పి మీరు మాట్లాడుకోవాలి. మరి నిజమా అంటే చూడండి, సేమ్ డే రష్యా వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షోయిగు అంటారు, ఈయన ఒకప్పుడు రష్యా డిఫెన్స్ మంత్రిగా ఉన్నారు, చాలా చాలా పవర్ఫుల్ మ్యాన్. ఈయన ఆఫ్ఘనిస్తాన్తో ఒక మిలిటరీ కోఆపరేషన్ అగ్రిమెంట్ వేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఒక శాంక్షన్డ్ కంట్రీ అండి. వాళ్ళతో ఎవరూ కూడా వ్యాపారాలు చేయకూడదు, ఎటువంటి ఒప్పందాలు మీరు పెట్టుకోకూడదు. ఇక భారత్ లాంటి దేశము కూడా ఆఫ్ఘనిస్తాన్ని ఒక రికగ్నైజ్డ్ కంట్రీగా, అంటే తాలిబాన్ రీజన్ని మనం ఇంకా కూడా గుర్తించలేదు. అవునా, నిజమా? సో ఆలోచించండి, రష్యా వాళ్ళు గుర్తించారండి, ఆఫ్ఘనిస్తాన్ ఒక రికగ్నైజ్డ్ కంట్రీ, ఒక గవర్నమెంట్ అక్కడ ఉంది. ఎవరిది? తాలిబాన్ గవర్నమెంట్. సో రష్యా వాళ్ళు చెప్పారు. సో ఈరోజు వార్తలు ఏమిటి అంటే, రష్యా వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక మిలిటరీ కోఆపరేషన్. అంటే ఇప్పుడు మీరు పాకిస్తాన్ని చూసారనుకోండి, వీడు ఎప్పుడు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తాడు, F-16 విమానాలు వాడతాడు. సో ఈ విమానాలు అమెరికా వాళ్ళది. అమెరికా వాడు పాకిస్తాన్ వాడికి డబ్బులు ఇచ్చి రిపేర్లు చేసుకో, మెయింటెనెన్స్ చేసుకో, టైం దొరికినప్పుడు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చెయ్యి, అమెరికా వాడు చెప్తాడు, వీడు చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు రష్యా ఏమంటుంది, నేను నీకు అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తాను, టాప్ క్లాస్ ఆయుధాలు ఇస్తాను, మీ తాలిబాన్ సైన్యానికి నేను ట్రైనింగ్ ఇస్తాను. తాలిబాన్ అంటే తీవ్రవాదులు అంటారు కదండి, కాదు, మీరు తీవ్రవాదులు కారు, మీరు మీ దేశము కోసము పోరాటము చేసిన వాళ్ళు, యుద్ధ వీరులు. సో మీ సైన్యానికి మా రష్యా ట్రైనింగ్ ఇవ్వబోతుంది. ఇది వార్త. అగ్రిమెంట్ అయిపోయిందండి. ఈ అగ్రిమెంట్ అవుతున్న రోజు మాస్కోలో ఎవరు కూర్చొని ఉన్నారు అంటే అజిత్ దోవెల్ గారు. అంటే మాస్కో సెక్యూరిటీ ఫోరం అంటారండి, ఇంటర్నేషనల్ మాస్కో సెక్యూరిటీ ఫోరం. సో ఇందులో అజిత్ దోవెల్ గారు మాట్లాడుతున్నారు. ఈయనేమంటున్నారు అంటే, తీవ్రవాదంపై డబల్ స్టాండర్డ్స్ అనేవి ఉండకూడదు, మనము ఉపేక్షించకూడదు. అంటే డైరెక్ట్గా అమెరికా పాకిస్తాన్ దేశాలను టార్గెట్ చేసి ఈయన చెప్తున్నారు, అంతే కదా. తీవ్రవాదము ఉండకూడదు అనే అమెరికా ఈ తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటాడు. అది మీరు లష్కరీ తైబా అనండి, లేదా జైషీ మహమ్మద్, వీళ్ళకి ఫండింగ్ అంతా అమెరికా నుంచే కదండి. పాకిస్తాన్ వాడు అంతంత డబ్బు ఖర్చు పెట్టలేడు కదా. సో వాడు అమెరికా దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకి పంచుతాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకవైపు భారత్, ఇంకొక వైపు రష్యా లాంటి దేశాలలో తీవ్రవాదం. ఎలాగండి, రష్యా అంటే చాలా దూరంలో ఉన్న దేశం కదా అంటే, మీరు ఒక్కసారి ఇంటర్నేషనల్ మ్యాప్ చూడాలి. భారత్ అంటాము, మధ్యలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి పైన మీకు కజకిస్తాన్ అనబడే ఒక దేశం, చాలా పెద్ద దేశం. ఆ కజకిస్తాన్ అనేది ఏమిటి, రష్యాలో ఒకప్పుడు కలిసి ఉన్న భూభాగం. సో దానిపైన రష్యా ఉంటుంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మీరు గమనించారు అనుకోండి, ఇస్లామిక్ స్టేట్ ఖొరేషన్ ప్రావిన్స్ అని అంటారండి. ఇది ఒక తీవ్రవాద సంస్థ. వీళ్ళు పాకిస్తాన్ ISIతో కలిసి ఉంటారు, అలాగే అమెరికా వాళ్ళ CIAతో. సో ఇప్పుడు ఇదంతా ఒక టెర్రర్ నెట్వర్క్. మొన్న అప్పుడు మాస్కోలో ఒక ఓపెరా హాల్లో మీకు దాడులు జరిగాయి, మూలాలు ఎక్కడా? ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వము ఉంది, వాళ్ళకే ఈ ఇస్లామిక్ స్టేట్ తలనొప్పిగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లోనే ఎన్నో దాడులు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఏమైంది, భారత్ మీకు తాలిబాన్, రష్యా, వీళ్ళు ఒక కొత్త గ్రూప్ అండి. సో వీళ్ళు కలిసిపోయి, ఇది ఎలా చెప్తారండి మీరు అంటే, అజిత్ దోవెల్ గారు మాస్కోలో ఉంటే ఇంత జరిగిపోయిందా ఆలోచించాలి కదా. అలా కాదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ శాంక్షన్డ్ కంట్రీ అంటున్నాను కదా, వాళ్ళు ఏ ఒక దేశముతోనూ వ్యాపారం చెయ్యలేరు. సో మీకు ఆ దేశంలో కూడా రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి, మీరు ఆయిల్ రిగ్గింగ్ కూడా చేయొచ్చు, అంటే మైనింగ్ కూడా చేయొచ్చు.
మీకు రష్యా వాళ్ళు ప్రయత్నాలు చేశారు, అమెరికా వాళ్ళు చేశారు, చైనా వాడు కూడా ఇలాంటి ఒప్పందాలు పెట్టుకున్నాడు కదా. అయినా కూడా వాళ్ళకి ఆదాయమే లేదండి. మీకు ఆఫ్ఘనిస్తాన్కి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది అంటే మీరు వెతికేరనుకోండి, ఎవరితోనూ వాళ్ళు ట్రేడ్ అనేది చెయ్యలేరు. మనమే ఆదుకుంటాం. వాళ్ళకి ఏమి కావాలో భారత్ నుంచి మనం ఈ చాబహార్ పోర్ట్ నుంచి పంపిస్తూ ఉంటాం. అలాంటిది రష్యా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీరు కొనాలి అనుకోండి, అంటే పాకిస్తాన్ వాడిని ఆపాలి, వాడి విమానాలను కొట్టాలంటే డైరెక్ట్గా అమెరికాను ఛాలెంజ్ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ వాడు అలర్ట్ అవుతాడు, బాబాయ్ వీళ్ళ దగ్గర ఏడిఎస్ ఉన్నప్పుడు మన విమానాలు కూలిపోయాయి అనుకోండి, ఎలాంటి నష్టం. కాబట్టి ఇదంతా ఇంకా పాకిస్తాన్ వాడు ఆలోచిస్తాడు. కానీ నేను అనేది ఏంటంటే, రష్యా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్కి ఇలాంటి ఆయుధాలను ఇస్తున్నారు అనుకోండి, డబ్బులు అవుతాయి కదా. రష్యా వాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితిలో 5 ఏళ్ల పాటు ఇంత పెద్ద యుద్ధము, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ దారదత్తంగా ఒక దేశానికి ఇన్నిన్ని ఆయుధాలు ఇవ్వాలి అంటే ఫ్రీగా ఇవ్వరు కదండి. ఒక బహుమానము తీసుకో బాబు ఇవ్వరు కదా. క్రెడిట్ లైన్ అన్నా మీరు ఎంతో కొంత అడ్వాన్సులు ఇవ్వాలి కదా. సో మరి డబ్బు ఎవరిస్తున్నారు చెప్పండి. సో ఎవరి వద్ద నుంచి ఇంతంత మొత్తాలు, కనీసం ఒక 10,000 కోట్లు అనుకోండి, 10,000 కోట్లు ఎవరో రష్యా వాళ్ళకి ఇస్తారు. ఇవ్వగలిగిన దేశము ఏది? ఎవరు ఆఫ్ఘనిస్తాన్ని గుర్తించలేదు కదా, తాలిబాన్ రీజియన్ని ఎవరు ఒప్పుకోవడం లేదు కదా. మరి రష్యా వాళ్ళు ఫ్రీగా ఇలాంటి ఆయుధాలు ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? మాస్కోలో తీవ్రవాదము అంటే మరి రష్యా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి, వరల్డ్లో నంబర్ 1 అని చెప్తారు కదా. వాళ్లకు తెలియదా ఎక్కడెక్కడి నుంచి తీవ్రవాదులు వస్తున్నారు, వీళ్ళు ఏమేమి చెయ్యబోతున్నారు? అంటే అమెరికా, పాకిస్తాన్, యుక్రెయిన్, ఇది ఒక నెట్వర్క్, తీవ్రవాద నెట్వర్క్. వీళ్ళు రష్యా, భారత్ లాంటి దేశాలను ఇబ్బంది పెట్టాలి అనుకుంటారు. మరి ఇదంతా అందరికీ తెలుసు కదా. మరి మన ఏజెంట్లు అంటే ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు కదా. సో మన దగ్గర సాలిడ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటాయి. సో దీన్ని ఎవడు కాదు అనలేడు. అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఇన్నిన్ని ఆయుధాలు మీరు ఇవ్వండి, డబ్బు మేము ఇస్తాము అనగలిగిన దేశము ఎవరు? సో దీనికి హింట్ ఇస్తున్నాం, మనం చెప్తున్నామండి, ముందులా కాదండి. న్యూ ఇండియాలో చేస్తున్నాం. ఇప్పుడు కరెక్ట్గా సేమ్ డే అగ్రిమెంట్ అవుతున్న రోజు అక్కడ మాస్కోలో అజిత్ దోవెల్ గారు కూర్చొని ఉన్నారు. మీకు ఒక సెక్యూరిటీ ఫారంలో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ లాంటి దేశాలు వీళ్ళు నడుపుతున్న ఈ తీవ్రవాద నెట్వర్క్ ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రపంచము ప్రశ్నించాలి ఈయన చెప్తున్నారు. తరువాత రోజు చూశారు అనుకోండి, రష్యా వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈయన కలుస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఉన్న ఫ్రెండ్షిప్, దీని కాస్ట్ ఏమిటి అంటే పాకిస్తాన్ పతనం, అంతే కదండి. పాకిస్తాన్ అనబడే దేశము ఇప్పుడు ఎలా చిక్కుకుపోయి ఉంది? ఒకవైపు ఏమో ట్రంప్ ఇబ్రహాం అకార్డ్ మర్యాదగా సంతకాలు పెట్టు, ఇంకొక వైపు చైనా వాడు మర్యాదగా ఈరాన్ ఆయిల్స్ నా దాకా పంపించు, నీ దేశము ద్వారానే మా ట్రక్కులు వెళతాయి. ఇటువైపేమో సౌదీ అరేబియా, ఒకవేళ ఈరాన్ మా మీద దాడులు చేస్తే బాధ్యత నీదే. సో ఇన్ని వైపులా పాకిస్తాన్ని అష్టదిగ్బంధానికి గురి చేస్తున్నారు. ఇక సెనేటర్స్, అమెరికా సెనేటర్స్ అయితే నువ్వు నమ్మక ద్రోహము చేస్తున్నావు అంటే మెల్లమెల్లగా పాకిస్తాన్ ఎలా ఇరుక్కుపోతుందో చూడండి. సో ఇవాళ రష్యా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్కి ఇలాంటి ఆయుధాలు ఇచ్చారు అనుకోండి, తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ని విడిచిపెడతారా? ఒకవేళ వాడు ఎయిర్ స్ట్రైక్ చెయ్యాలి అనుకున్నా కూడా ఇక మీదట అది జరుగుతుందా? వీళ్ళు కూడా తమ ఏడిఎస్లు వాడతారు. తాలిబాన్ యుద్ధ వీరులు పాకిస్తాన్లోకి వెళ్ళి చావకొట్టుడు కొడతారు. అవునంటారా కాదంటారా? మరి ఇదంతా అజిత్ దోవెల్ గారి యొక్క ఆటలో భాగమేనా? పొలిటికల్ చెస్ బోర్డు ఇలాగే ఉంటుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.